మీ ఏం ఐటీ ఏఐ జాబ్ అయితే జాయిన్ నెక్స్ట్ ఇట్ ఛాలెంజ్. జాబ్ తెచ్చుకోండి, 5 లక్షలు తీసుకోండి. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ కవిత. కేసీఆర్ కూతురు కవిత, ఎంపీ కవిత, ఎమ్మెల్సీ కవిత, తెలంగాణ జాగృతి కవిత, ఇవన్నీ కవిత 2.10లో కనిపించింది. ధిక్కార స్వరం వినిపించి తిరుగుబాటు బావుట ఎగరవేసి బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత కవిత 2.0 ఎలా ఉండబోతోంది? యాక్చువల్గా 1.0కి 2.0కి మధ్యలో జరిగినటువంటి సంఘర్షణ ఏంటి, ఏం జరుగుతుంది అనేది బీఆర్ఎస్ పార్టీకి తెలుసా? తెలంగాణ జాగృతిని తను భవిష్యత్తులో ఎలా మార్చబోతోంది? మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సాయిశేఖర్ గారు. సాయిశేఖర్ గారు నమస్తే. నమస్తే అండి. సో కవిత అనగానే ఫస్ట్ మనకు తెలంగాణ ఉద్యమము, ఆ తర్వాత బతుకమ్మ కావచ్చు, తను తెలంగాణ జాగృతి, ఇవన్నీ గుర్తొస్తాయి. బట్ ఈ మధ్య కాలంలో ఆల్మోస్ట్ 8-9 మంత్స్ నుంచి తను వ్యవహరిస్తున్న తీరు కావచ్చు, ఎంత సమస్యల మీద నేను పోరాటాలు చేస్తున్నాను, ప్రజా సమస్యల కోసం నేను రౌండ్ టేబుల్ నిర్వహిస్తున్నాను అని చెప్పినప్పటికి కూడా ఇండైరెక్ట్గా అది బీఆర్ఎస్ లైన్ కాదే, తనకంటూ సొంతంగా లైన్ ఉందా అనేటువంటి ఒక భావన అందరిలో కలిగింది. బట్ అదంతా క్రిస్టల్ క్లియర్గా మన ముందుకు ఒక పిక్చర్ అనేది కనిపించింది. వాట్ డూ యూ సీ అండ్ వాట్ డూ యూ థింక్? ఏం జరుగుతుంది అసలు? ప్రస్తుతానికి కవిత గారు తీసుకున్న స్టాండ్ వల్ల, వారు మొన్న నిర్వహించినటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్ వల్ల బీఆర్ఎస్కి నష్టమే. దానికి ఆన్ ఎ స్కేల్ ఆఫ్ 1 to 10 ఎంత, 2 ది లాస్ ఈజ్ 2 5 7 అనేది కాలం నిర్ణయించాల్సిన అంశం. ఎందుకంటే కేసీఆర్ ఒక రకంగా రాజకీయాల్లో చాలామంది రాజకీయ నాయకుల కంటే కేసీఆర్ చాలా అదృష్టవంతుడు, చాలా అదృష్టవంతుడు. ఎవరు ఆయనకి బూస్ట్ ఇచ్చిన వాళ్ళు ఎవరు లేరు. దాంట్లో అందరూ స్కెప్టికల్గానే ఉండినారు. అవుతుందా, అవ్వదా, ఈ తెలంగాణ వస్తుందా, రాదా, ఇలాంటి సందేహంలోనే ఉండినారు. ఈ సందేహం వారికి కూడా ఉండింది. చాలామంది మర్చిపోతారు, కానీ 2013లో మహబూబ్ నగర్లో ఒక పబ్లిక్ మీటింగ్లో మాట్లాడుతూ మనం 2019 ఎలక్షన్స్లో కూడా తెలంగాణ ఉద్యమాన్ని, ప్రత్యేక తెలంగాణ కోసం పోరాడాల్సిన అవసరం ఉంటుంది, దానికి సన్నద్ధులు అవ్వండి, ఇట్స్ ఎ లాంగ్ డ్రాన్ బ్యాటిల్ అన్నట్టుగా చెప్పారు ఆయన. అంటే అప్పటికి కూడా రాదు అనేటువంటి భావం, సందేహం రాదు అనే భావం కంటే సందేహం వస్తుందా రాదా అనే సందేహం. బట్ జూలైలో అనౌన్స్మెంట్ వచ్చేసింది, తెలంగాణ సెపరేట్ చేస్తున్నామని. అక్కడి నుంచి దాని కోర్స్ దిశ మారిపోయింది. అయితే 2006లో కవిత గారు కేసీఆర్ గారితో జాయిన్ అయ్యారు ఈ ఉద్యమంలో. పార్టీ 2001లో పెట్టారు. కవిత గారు మాట్లాడుతూ హరీష్ గారు ఏం ఉద్యమం మొదటి రోజు నుంచి లేరు అని హరీష్ రావు గారి మీద ఆవిడ నిప్పులు చెరిగింది. 10 నెలల తర్వాత వచ్చారు అని. కానీ తర్వాత సోషల్ మీడియాలో చాలామంది హరీష్ ఏమేం పనులు చేశారు, జలదృశ్యంలో జెండాకి దిమ్మ కట్టించడం కాడి నుంచి, అంటే ఆ దశ నుంచి ఉన్నట్లుగానే చెప్తున్నారు. అండ్ హరీష్ రావు గారు నాతో వ్యక్తిగతంగా చెప్పడం కూడా, చంద్రశేఖరరావు గారు డిప్యూటీ స్పీకర్గా ఉన్నప్పుడు, అంతకుముందు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 19 సంవత్సరాల వయసు నుంచి నేను మామయ్యతోనే ఉన్నాను అని ఆయన హరీష్ రావు గారు నాతో వ్యక్తిగతంగా చెప్పారు 2-3 సందర్భాల్లో. ఇది అయిన తర్వాత నేను ఇంకా మాట్లాడలేదు ఆయనతో. బట్ ఆయన ఇంతకు ముందర ఉన్న సందర్భాల్లో 19వ సంవత్సరం వయసు నిండిన దగ్గర నుంచి నేను మామయ్యతోనే ఉన్నాను, ఆయనతోనే అడుగులో అడుగు వేసుకుంటూ వెళుతున్నాను అని చెప్పారు. సడన్గా కవిత గారు ఇలాగనేటప్పటికీ బీఆర్ఎస్ శ్రేణులు ముఖ్యంగా సోషల్ మీడియాలో గట్టిగా ఇది కరెక్ట్ కాదన్న వాదం వినిపించారు. ఇది పక్కన ఉంచితే, కవిత గారు కేసీఆర్ గారితో కలిసిన తర్వాత, అంటే ఉద్యమంలో వన్స్ షీ టుక్ ద ప్లంజ్ ఇన్ టు పాలిటిక్స్, కొంత దూరం ప్రయాణం అయిన తర్వాత కల్చరల్ వింగ్ ఒకటి ఏర్పాటు చేశారు, జాగృతి అనే పేరుతోనే. ఏర్పాటు చేసిన తర్వాత స్లోగా కల్చరల్ యాక్టివిటీస్, ఈ బతుకమ్మ ఇలాంటివి చిన్నగా దానికి ఎక్కువ అవటం మొదలుపెట్టాయి. బట్ యాక్చువల్ మొమెంటమ్ స్టార్టెడ్ ఆఫ్టర్ ది టీఆర్ఎస్ కేమ్ టు పవర్ ఇన్ 2014. వాళ్ళు పవర్లోకి వచ్చిన తర్వాత ఆ ఎలక్షన్స్లో కవిత నిజామాబాద్ నుంచి లోక్సభకి ఎన్నికయ్యారు. కేటీఆర్ గారు సిరిసిల్ల నుంచి ఎన్నికయ్యారు. హరీష్ రావు గారు సిద్దిపేట నుంచి ఎలక్ట్ అయ్యారు. కేసీఆర్ గారు గజ్వేల్ నుంచి ఎలక్ట్ అయ్యారు. బాగా స్థిరంగా ఉన్నది పార్టీ. కొంత దూరం 2016 ఆ ప్రాంతాల్లో
ఈ జాగృతికి గ్రాస్ రూట్స్ లెవెల్ వరకు ఒక ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ బిల్డ్ చేసింది ఈ అమ్మాయి. మహిళలు, యువజన విభాగము, సాంస్కృతిక ఆవిడ విభాగం. షీఈ్ వెరీ క్లియర్ అండి. ఉమ్, వెరీ క్లియర్. నేను ఇందాక చెప్పాను చూడండి, కేసీఆర్ గారు చాలా అదృష్టవంతుడు చాలామంది రాజకీయ నాయకుల కంటే అని. లెట్ మీ టాక్ అబౌట్ ఇట్ ఫర్ హాఫ్ మినిట్. వారు ఉద్యమం చేసి ఉమ్, ఆయన ఉద్యమ లక్ష్యం నెరవేర్చుకొని ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అవడం అనే లక్ష్యం నెరవేర్చుకొని ఆ రాష్ట్రానికి ఆయన మొదటి ముఖ్యమంత్రి, రెండోసారి ముఖ్యమంత్రి, 10 సంవత్సరాలు ఆ పోస్ట్లో కంటిన్యూ అయ్యారు. రేమండ్స్ కంపెనీ వాడు అడ్వర్టైజ్మెంట్ ఇస్తాడు చూడండి, రేమండ్స్ ద కంప్లీట్ మ్యాన్ అని. ఎగ్జాక్ట్లీ. కేసీఆర్ ఉమ్, అంతవరకు కంప్లీట్ మ్యాన్. ఆయన సక్సెస్ఫుల్. అండ్ ఆయన కలిసి వచ్చిన ఇంకొక అదృష్టం ఏంటంటే చాలా ఆర్టికులేట్గా, చాలా జ్ఞానవంతంగా మాట్లాడగలిగే ఆయన కొడుకు, ఆయన కూతురు, ఆ మేనల్లుడు, వీళ్ళందరూ కూడా మేధావులు. అండ్ దే కెన్ స్పీక్ ఎనీ లాంగ్వేజ్, ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ, తెలుగు చక్కగా మాట్లాడగలుగుతారు. వెంటనే స్విచ్ అయ్యి ఒకదాని నుంచి ఒకటి కూడా మీరు మొన్న కవిత గారి ప్రెస్ కాన్ఫరెన్స్ చూస్తే అందులో ఆవిడ హిందీలో బయట ఇచ్చేస్తాను నేను అవును. ఆయన కూడా చెప్పారు. సో ఇలా ఉన్నది వాళ్ళకి స్పీడ్గా వీటిలో మాట్లాడగలిగే, భావ వ్యక్తీకరణ చేయగలిగే కెపాసిటీ అండ్ వాళ్ళ టార్గెట్ ఆడియన్స్ని అట్రాక్ట్ చేసుకోగలిగే కెపాసిటీ ఉన్నది. ఇది కేసీఆర్ నుంచి వచ్చింది. సో కేసీఆర్ గారు ఆ మేరకు అదృష్టవంతుడు. ఉమ్, ఇప్పుడు ఉన్న పరిస్థితి మనం విశ్లేషిస్తే ఆవిడ ముందు సంతోష్ అండ్ హరీష్ గారి పేర్లు బయటికి చెప్పారు. మీకు ఇటీవల ఈవిడ ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ అయిపోయిన తర్వాత బీఆర్ఎస్ సోషల్ మీడియా అండ్ బీఆర్ఎస్ లీడర్స్ చిన్నగా దే స్టార్టెడ్ ట్రోలింగ్ హర్, లేకపోతే ట్రోలింగ్ అనే కదా దానికంటే ఆవిడకి వ్యతిరేకంగా మాట్లాడగలిగే ధైర్యం చేయడం మొదలుపెట్టిన ప్రక్రియలో నిన్న మొన్న నేను ఐ వాజ్ సీయింగ్ ఇన్ వన్ వాట్సాప్ గ్రూప్, హరీష్ గారి గురించి ఆవిడ చాలా పాజిటివ్గా టీవీ9 ఇంటర్వ్యూలో మాట్లాడడం నేను చూశాను. చాలా పాజిటివ్గా మాట్లాడారు. హరీష్ అన్న అసలు రెస్ట్ తీసుకోరు, మీరు రెస్ట్ తీసుకోండి అన్నాకు కూడా తీసుకోరు, చాలా పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకుంటారు, ఈజ్ అ వెరీ హార్డ్ వర్కర్, ఈ టైప్లో చాలా పాజిటివ్గా మాట్లాడారు. ఇప్పుడు విభేదాలు ఉంటే ఆ దశలోనే ఎంతో కొంత రిలక్టెంట్గా మాట్లాడి ఉండేవాళ్ళు, కానీ అలా లేదు. డైరెక్ట్గానే ఆవిడ షీ హీప్డ్ ప్రైజెస్ ఆన్ హరీష్ రావు. ఇప్పుడు ఎందుకు వచ్చింది సడన్గా ఈ కష్టం అంటే, ఇక ఇది సడన్గా ఏం రాలేదండి. బీఆర్ఎస్లో ఈ లుకలుకలు ఎప్పటి నుంచో ఉన్నాయి. మొట్టమొదటి దెబ్బ ఆ జాగృతి మీద పడ్డది. జాగృతిలో ఉన్నటువంటి అన్ని సంస్థలని, జాగృతికి అనుబంధంగా ఉన్న యాక్టివిటీ మొత్తాన్ని కేసీఆర్ గారు సస్పెండ్ చేయించారు 2014-19 మధ్య కాలంలోనే. ఉమ్. జాగృతి ఒక డార్మెంట్ ఆర్గనైజేషన్గా ఉండిపోయింది. అదే టైంలో తెలంగాణ జాగృతి కాదు, భారత జాగృతి అనే దాంట్లో ఢిల్లీలో కూడా ఒక సమావేశం పెట్టారు. బుక్స్కి సంబంధించి కూడా లిటరేచర్ మీద ఫోకస్ పెట్టారు. అప్పుడు ఫోకస్ అని కూడా గట్టిగా అనలేము, బికాజ్ అదేదో వన్ ఆఫ్ యాక్టివిటీగా అయ్యి ఆగిపోయింది, అది కొనసాగలేదు. అందుచేత అయితే ఆవిడ తర్వాత 2019 ఎలక్షన్స్లో ఆవిడ ఓడిపోవడం, 2019 ఎలక్షన్స్లో ఆవిడ ఓడిపోవడం అనేది ఒక చిత్రమైనటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే 18లో అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగినప్పుడు నిజామాబాద్ కింద 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ ఉంటే ఆ 7ని ఆవిడ గెలిపించింది. అంటే ఆ సొంత ఎమ్మెల్యేలకి శక్తి లేదా, లేకపోతే కేసీఆర్ గారు మొహం చూసి ఓట్లు వేయలేదా అని నేను అంటాను, అది ఆ వివాదంలోకి వెళ్ళటంలా. బట్ ఎంపీ అభ్యర్థిగా ఆవిడ ఆ కాన్స్టిట్యున్సీని నర్స్ చేస్తూ ఉన్నారు కాబట్టి అప్పటి వరకును బాధ్యత తీసుకొని మొత్తం 7 సీట్లు గెలిపించారు. కానీ ఆవిడ ఓడిపోయారు. ఆవిడ ఆ ఎలక్షన్ ఓడిపోవడం ఏదో ఒక కాన్స్పిరసీలో భాగమేమో అని ఒక అభిప్రాయం కలిగింది ఆవిడకి. అది ఎంతవరకు నిజం అనేది మనం జడ్జి చేయలేము. అదే కదా మొన్న చెప్పింది తను, నేను ఓడిపోవడానికి కూడా కారణం వాళ్ళని మ్యానిపులేట్ చేశారు, మేనేజ్ చేశారు అని ఆవిడ అంటున్నారు. బట్ మనం ఇది 2019లో కదా జరిగింది, ఫస్ట్ ఓడిపోయింది. 23లో మళ్ళీ ఓడిపోయారు, 2 సార్లు ఓడిపోయారు. సో ఏ కాలంలో ఆవిడకి వ్యతిరేకంగా వీళ్ళు పనిచేశారు అనేది ఒక సందేహాస్పదమైనటువంటి అంశం. అయితే షీ హ్యాస్ ఎనార్మస్ క్లారిటీ. ఆవిడ షీ హెస్ బీన్ నర్సింగ్ హర్ గ్రీవెన్స్ విత్ ఇన్ ది పార్టీ. ఆవిడని 19 ఎలక్షన్ ఓడిపోయిన తర్వాత ఎమ్మెల్సీగా రిహాబిలిటేట్ చేశారు. ఎమ్మెల్సీగా ఉన్నారు ఆవిడ ప్రతిపక్ష నాయకురాలు కాదు లెజిస్లేటివ్ కౌన్సిల్లో.
ఆవిడ తను ఆశించినంత ప్రాధాన్యత దక్కలేదు పార్టీలో అనే ఒక ఫీలింగ్ అయితే ఆవిడకి ఉన్నది. హ్మ్. ప్రాధాన్యతే కాదు, ఐఎమ్ ఏ లీడర్ ఇన్ మై ఓన్ రైట్. అండ్ నేను ఉద్యమం చేసి వచ్చాను కదా, ఉద్యమంలో పార్టిసిపేట్ 2006లో చేరారు, 2014లో పవర్ వచ్చింటే 8 సంవత్సరాలు నేను ఉద్యమంలో భాగస్తురాలని కదా. సో నాకు రైట్ఫుల్గా రావాల్సిన డ్యూ ఏదో దక్కలేదు అనేటటువంటి అభిప్రాయం ఆవిడకు ఉన్నది. ఉండడంలో తప్పు కూడా లేదు. ఆ, మామూలుగానే బీఆర్ఎస్లో మహిళలకు ప్రాధాన్యత భారీ ఎత్తున ఏమి ఉండదు. కవిత గారే బీఆర్ఎస్లో మహిళా ఫేస్. మొదటిసారి మంత్రివర్గంలో దాదాపుగా ఐ డోంట్ థింక్ దెర్ ఇస్ ఎనీ ఫీమేల్ మినిస్టర్ ఇన్ కేసీఆర్ క్యాబినెట్. లేరు. మొదటి స్టింట్లో ఎవరు లేరు, లేరు. ఒక్కళ్ళు కూడా లేరు. Hmm. అండ్ రెండోసారి కాంగ్రెస్ నుంచి చేరినటువంటి సబితా ఇంద్రారెడ్డి గారు, తర్వాత వాళ్ళ పార్టీకి సంబంధించిన ఆవిడ సత్యవతి రాథోడ్ గారు, వీళ్ళిద్దరిని పెట్టుకున్నారు. సబితా ఇంద్రారెడ్డి గారు అప్పటికే చాలా అనుభవం ఉన్నటువంటి రాజకీయ నాయకురాలు, మంత్రిగా చాలా సంవత్సరాలు పనిచేశారు. సో ఆ అవకాశం ఇచ్చారు. బట్ కవిత విమెన్ రిజర్వేషన్ కోసం కొట్లాడారు, మీకు గుర్తుందో 33% విమెన్ రిజర్వేషన్ కావాలని జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసి ఇలాంటివన్నీ చేశారు. ఆల్ పార్టీ మీటింగ్లు పెట్టి ఆవిడ దాని గురించి గట్టిగా మాట్లాడారు. పార్లమెంట్ ఆ బిల్లుని అప్రూవ్ చేయాలని ఒత్తిడి చేసే కార్యక్రమం ఏదో చేశారు. దానివల్ల అయిపోయిందంటే కాకపోవచ్చు, బట్ దాని మొత్తానికి షీ ట్రై టు ఎస్పోజ్ దట్ కాజ్. అది ఇక్కడెందుకు చేయలేదు? వై డిడ్ షీ నాట్ ఆస్క్ హర్ ఫాదర్ టు హ్యావ్ 33% ఆఫ్ హిజ్ క్యాబినెట్ ఓన్లీ ఫిమేల్ ఎమ్మెల్యేస్ని 33% క్యాబినెట్లో ఎందుకు పెట్టుకోవాలని ఎందుకు అడిగి ఉండలేదు, లేక వారు ఎందుకు కన్సిడర్ చేసి ఉండలేదు? ఈ క్వశ్చన్ జనంలోకి ఉన్నది. సో అండ్ ఇలాగ ఆవిడ తర్వాత బీసీస్ గురించి ఒక యాజిటేషన్ చేశారు. మొన్న ఆవిడ లిస్ట్ చదివారు ఏమేమి యాజిటేషన్స్ చేశారు, పబ్లిక్ సంబంధించిన ప్రోగ్రామ్స్ ఏమేమి చేశారు, ఇవన్నీ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలా అని ప్రశ్నించారు. కంఫర్టబుల్గా అడగడానికి వీలైనన్ని పాయింట్లు ఆవిడ తయారు చేసుకున్నారు. ఆవిడ అది కూడా యాక్టివిటీ నుంచే, అదేదో గాలిలోంచి సృష్టించింది కాదు. ఇప్పటి వరకు బీఆర్ఎస్ నుంచి అధికారికంగా ఏ రకమైనటువంటి రెస్పాన్స్ లేదు కవిత అవుట్బర్స్ మీద. కాకుండా లీడర్లుగా మాట్లాడుతున్నారు. ఒకళ్ళు ఎవరో జగదీష్ రెడ్డి, ఎవరో రాజీవ్ సాగర్, అకేషనల్ ఎవరో యూట్యూబ్ వాళ్ళు మైక్ పెడితే మల్లారెడ్డి గారు, ఇలా కొద్దిమంది మాట్లాడుతున్నారు. పార్టీ తరఫున ఆవిడేమన్నారు, నేను 103 రోజుల కిందట ఇక్కడ పార్టీలో నా మీద కుట్ర జరుగుతుందని నేను బాజాప్తా తెలంగాణ భవన్కి వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే అన్న మీరు పార్టీ అధ్యక్షులు కదా రామన్న, మీరు ఎందుకు ఫోన్ చేయలేదు ఇంతవరకు దాని గురించి నాకు అని చెప్పి ఆవిడ డైరెక్ట్గా కేటీఆర్ గారిని, దాంతో స్టార్ట్ అయింది ప్రెస్ కాన్ఫరెన్స్. ఈ ప్రశ్నించడంతో స్టార్ట్ అయింది ప్రెస్ కాన్ఫరెన్స్. అంటే ఆవిడ ఎవరిని టార్గెట్ చేస్తున్నారు? కేటీఆర్ గారినా, హరీష్ గారినా, సంతోష్ గారినా? హరీష్ని సంతోష్ని టార్గెట్ చేస్తున్నారు అనే విషయం అంతకుముందు బయటపడిపోయింది, డైరెక్ట్గానే వచ్చేసింది. వచ్చిన తర్వాత ఇంక ఇప్పుడు కొత్తగా దానిలో మళ్ళీ హరీష్ రావుని, సంతోష్ కుమార్ని అన్నది ఏం లేదు, కొత్తగా రిపీట్ చేశారు. అంతకుముందు రోజు చెప్పిన దాన్ని రిపీట్ చేశారు. బట్ కేటీఆర్ గారి మీద మాట్లాడేటప్పుడు రామన్న జాగ్రత్తగా ఉండండి, నాన్న మీరు జాగ్రత్తగా ఉండండి అని కాషన్ ఇస్తూనే నాన్న ఆరోగ్యాన్ని కాపాడాలి అలాంటివన్నీ అంటూ ఆవిడ ఒక 2-3 సటిల్ పాయింట్స్ మీరు గమనించండి. ఒకటి, ఆవిడ ఫ్లోలో చెప్పారో ఉద్దేశపూర్వకంగా చెప్పారో, నాకైతే ఉద్దేశపూర్వకంగానే చెప్పినట్టుగా అనిపించింది. ఏది ఫ్లోలో చెప్పలేదు, ఆవిడ బాగా ప్రిపేర్ అయ్యి వచ్చారు. హరీష్ అన్న మెయిన్ స్ట్రీమ్ మీడియాని మేనేజ్ చేస్తారు, రామన్న సోషల్ మీడియాని మేనేజ్ చేస్తారు, యూట్యూబ్ ఛానల్స్ని మేనేజ్ చేస్తారు అన్నారు. అన్నాక రామారావు గారికి సోషల్ మీడియా మేనేజ్ చేస్తారనే విషయం అట్రిబ్యూట్ చేయకపోయినా యూట్యూబ్ ఈజ్ పార్ట్ ఆఫ్ సోషల్ మీడియా. యూట్యూబ్ సోషల్ మీడియానే. అండ్ ఆల్సో ఈ సోషల్ మీడియాలో కామెంట్లు చేసేవాళ్ళు, మాట్లాడేవాళ్ళు వీళ్ళందరూ నేను ఉద్యమంలోకి వచ్చినప్పుడు లేరు, చిన్నపిల్లలు, కిడ్డోస్ అనే అర్థం వచ్చేటట్టుగా ఆవిడ సోషల్ మీడియాని గట్టిగానే టార్గెట్ చేశారు. ఈ సోషల్ మీడియా ఎవరు నడిపిస్తారు? బీఆర్ఎస్లో ప్రధానంగా భారీ ఎత్తున సోషల్ మీడియా నడిపించే నాయకుడు ఎవరు మనందరికీ తెలుసు. సో ఆవిడ ఆయన్నే టార్గెట్ చేశారు. ఫైర్డ్ త్రూ ది షోల్డర్స్ ఆఫ్ హరీష్ అండ్ సంతోష్ ఆన్ హర్ బ్రదర్. అన్నప్పటికీ కూడా వారే రామారావు గారే
డైరెక్ట్ టార్గెట్ అనేది రిమోట్ టార్గెట్ అట్లీస్ట్ ఫర్ నౌ అనేది నేను అండర్స్టాండ్ చేసుకున్నాను. నా అభిప్రాయం దాదాపుగా కరెక్ట్. నేను తప్పు కూడా కావచ్చు అని నేను అంటాం లేదు. ఐఎమ్ నాట్ టేకింగ్ దట్ సేఫ్ హార్బర్ తీసుకోవటం లేదు. దట్ సైడ్ అనేది అదే సేఫ్ హార్బర్ తీసుకోవటం లేదు. ఆవిడ టార్గెట్ వీరే. ఎందుకంటే కేటీఆర్ గారిని 2018 ఎలక్షన్స్ అయిపోయిన వెంటనే హరీష్ గారిని, కేటీఆర్ గారిని ముఖ్యమంత్రి గారు అంటే అప్పటి ముఖ్యమంత్రి గారు క్యాబినెట్లోకి తీసుకోలేదు. వాళ్ళిద్దరిని బయట పెట్టారు. పెట్టినప్పుడు వెంటనే కేటీఆర్ని పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ చేశారు వెంటనే వారం రోజుల్లోపు. తర్వాత హరీష్ రావుకి ఏమీ ప్రత్యేకమైన పదవి ఇవ్వాల, కనీసం అసెంబ్లీలో డిప్యూటీ లీడర్ అలాంటి పోస్టులు ఏమి ఇవ్వలే, అసలు ఏమి ఇవ్వలే. ఆయన మామూలు శాసనసభ్యుడిగా కొనసాగారు దాదాపుగా 2019 సెప్టెంబర్ వరకు. అంటే 2018లో ముఖ్యమంత్రి గారు ఆయన మహమ్మద్ అలీ గారే మంత్రివర్గంలో ఉండేవాళ్ళు. ఓ 2.5 నెలలో 3 నెలల్లో మంత్రివర్గం పెట్టలేదు. తర్వాత పార్లమెంట్ ఎలక్షన్స్లో దాదాపుగా దెబ్బతిన్నారు. వాళ్లకు 2018 అసెంబ్లీ ఎలక్షన్స్లో వచ్చిన మెజారిటీతో మనం లెక్క కడితే వీళ్ళకి ఒక 12 సీట్లు రావాల్సి ఉంటుంది, 9 దగ్గర ఆగిపోయారు. సో అప్పటికే బీఆర్ఎస్ మీద ఒక రకమైనటువంటి అసంతృప్తి మొదలైపోయింది రెండోసారి ఎలక్షన్ అయిపోయిన తర్వాత ప్రజల్లో. ఇది ఒక సమస్య. వీటన్నింటినీ గమనిస్తున్నారు. అండ్ ఆవిడకి తన ఎదుగుదలకు అవకాశం ఇవ్వటం లేదనేటువంటి ఒక బాధ ఉన్నది ఆవిడకి. సో షీ హాజ్ డిసైడెడ్ టు ఇన్ని రోజులు అది అలాగా ఊరి ఇప్పుడు బయటకు వచ్చింది, బద్దలైంది ఇన్ని రోజుల తర్వాత. అండ్ ఇప్పుడు ఆవిడ వాట్ ఈస్ హర్ నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ అంటే, ఇప్పుడు ఉదాహరణకి ఆవిడ ఇచ్చిన స్టేట్మెంట్స్కి రియాక్షన్గా కేసీఆర్ గారు ఆవిడని పార్టీలోంచి సస్పెండ్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఎవరన్నా ఒత్తిడి చేశారా లేక ఆయనే నిర్ణయం తీసుకున్నారా ఇవన్నీ ఒక పక్కన ఉంచుదాం. ఎందుకంటే కేసీఆర్తో ఆవిడేం సఖ్యతగా లేరు, కలవడానికి ప్రయత్నం చేస్తే ఆయన కలవడం లేదు ఆవిడని. ఆవిడ ఫ్యామిలీ సెంటిమెంట్ కూడా తీసుకొచ్చారు. తల్లిని కలవలేకపోవడం అనేది ఒక బాధ అనే విషయం కూడా తీసుకొచ్చారు, తల్లి దూరమైందని. అండ్ ఆవిడ అరెస్ట్ ఒక టర్నింగ్ పాయింట్ ఇన్ దట్ ఫ్యామిలీ. మీరు కవిత గారిని అరెస్ట్ చేసిన తర్వాత అంటే హర్ నేమ్ హ్యాస్ బీన్ కమింగ్, సిబిఐ వాళ్ళు వచ్చారు, ప్రశ్నించారు, ఆవిడ ఇంట్లోనే ప్రశ్నించారు, నన్ను మా ఇంట్లోనే ప్రశ్నించండి అని అన్నారు. తర్వాత కొంతకాలం ఆ ఎంక్వైరీ జరిగిన తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు ఆవిడని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన రోజు నాడు రాత్రి కేటీఆర్ గారు వచ్చారు, వాళ్ళతో ఆర్గ్యుమెంట్ చేశారు. ఆర్గ్యుమెంట్స్తో అరెస్ట్ ఆగదు అనుకోండి, వాళ్ళు దానికి ప్రిపేర్ అయ్యి వచ్చారు కాబట్టి. అరెస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ప్రొటెస్ట్ చేయలేదు, భగ్గుమనలేదు తెలంగాణ అనే బాధ ఆవిడకు ఉండొచ్చు. బట్ ఇక్కడ పార్టీ తరఫు నుంచి ఒక ఆలోచన చేస్తే కవిత గారు కాకుండా ఇంకెవరిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు కానీ, ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఇన్వెస్టిగేట్ చేసే సిబిఐ కానీ ఇక బీఆర్ఎస్లో ఎవరిని పాయింట్అవుట్ చేశారు, ఎవరిని అక్యూజ్డ్గా వేలెత్తి చూపించారు? కవిత గారు, కొంతమంది హైదరాబాద్కి చెందినటువంటి బిజినెస్ మెన్, లార్జ్ స్కేల్ టాప్ నాచ్ బిజినెస్ మెన్ని అరెస్ట్ చేశారు, తీసుకెళ్లారు. కానీ కవిత గారితో పాటు బీఆర్ఎస్కి సంబంధించిన వాళ్ళని ఒక్కళ్ళని కూడా అరెస్ట్ చేయలేదు, ఒక్క నాయకుడిని కూడా. అంటే దాన్ని బట్టి వాట్ కైండ్ ఆఫ్ అన్ అండర్స్టాండింగ్ పీపుల్ వుడ్ గెట్. అంటే బీఆర్ఎస్లో ఎవరికి దీంతో సంబంధం లేదు, ఇప్పుడు వ్యక్తిగతమైనటువంటి వ్యవహారం ఇది. నేను ఐ డోంట్ సిట్ ఆన్ జడ్జిమెంట్. వారు దీంట్లో వారికి ఒక కీలకమైన పాత్ర ఉన్నదనో లేదనో రెండు చెప్పడం లేదు నేను. అదే న్యాయస్థానాలు తేలుస్తాయి. 164 రోజులు జైల్లో ఉన్నారు. 164 రోజులు జైల్లో ఉంటే మధ్య మధ్యలో వీళ్ళు వెళ్ళొస్తుండేవాళ్ళు, కలుస్తుండేవాళ్ళు. ఆ తర్వాత కేటీఆర్ అండ్ హరీష్ ఇద్దరూ కలిసి ఢిల్లీ వెళ్ళి అడ్వకేట్లతో మాట్లాడి వాళ్ళని ఎంగేజ్ చేసి ప్రయత్నం చేస్తూ ఉండేవాళ్ళు. ఫైనల్గా బెయిల్ వచ్చేదానికి ఏర్పాటు చేశారు. కానీ ఎంతవరకు అది న్యాయపరమైన అంశంగానే చూసింది కానీ బీఆర్ఎస్, అది రాజకీయపరమైన అంశంగా బీఆర్ఎస్ చూడలేదు. అక్కడికి కేసీఆర్ గారు 1-2 సార్లు నా బిడ్డ జైల్లో ఉంటే నాకు బాధ ఉండదా అని వారు మాట్లాడారు. కానీ కేసీఆర్ రెస్పాన్స్ ఎలా ఉంటుంది?
ఏ రేంజ్లో ఉంటుంది అనేది అది అది ఎక్కడ దట్ వాజ్ మిస్సింగ్. అది కనిపించలేదు కనిపించలేదు. ఎందుకు? వాళ్ళ అండర్స్టాండింగ్ వేరే ఉందేమో. ఇప్పుడు నేను అన్నట్టుగా ఇప్పుడు ఈ వేరే నాయకులు ఎవరిని దానిలో నేమ్ చేయలేదు కదా, అందుకని వారికి ఏమన్నా ప్రొటెక్షన్ చేసే దాన్ని యాజిటేషన్గా టర్న్ చేసే పరిస్థితి లేదు. అండ్ ఒకవేళ ఈ కేసులో బీఆర్ఎస్ వాళ్ళని చాలామందిని టార్గెట్ చేసి ఉంటే దట్ వుడ్ హ్యావ్ బికమ్ ఏ బీఆర్ఎస్ యాజిటేషన్. అట్లా అవ్వలేదు ఒకటి. నెక్స్ట్ కవిత గారికి తెలంగాణ రాష్ట్ర సమితి పేరుని భారత రాష్ట్ర సమితిగా మార్చడం ఇష్టం లేకపోయి ఉండొచ్చు అనేది నాది ఇంకొక అభిప్రాయం. వారు దానికి వ్యతిరేకంగా ఉండొచ్చు. ఎందుకంటే తెలంగాణ అనేది ఇంటి పేరులాగా అయింది టీఆర్ఎస్కి, దాన్ని వీళ్ళు మార్చుకున్నారు. దాంతో ఇప్పుడు ఒకవేళ రేపు మాపు ఎప్పుడైనా పార్టీ పెడితే ఆవిడ ఏం ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏం ప్రకటించలేదు. ఒక్కవేళ ఆవిడ ఇండిపెండెంట్గా రాజకీయ పార్టీ పెడితే ఆవిడ నేతృత్వంలో ఖచ్చితంగా దాంట్లో తెలంగాణ అనే పేరు మాత్రం ఉంటుందని నా అభిప్రాయం. అదే తెలంగాణ జాగృతియా? జాగృతో లేక మరో పేరు పెడతారో తెలియదు మరి నాకు, నేను ఊహించలేను. రకరకాల స్పెక్యులేషన్స్ వస్తున్నాయి, వివిధ పత్రికల్లోనూ వెబ్సైట్స్లోనూ యూట్యూబ్ ఛానల్స్లోనూ వస్తున్నాయి. బట్ తెలంగాణ అనే పేరు మాత్రం ఆవిడ ఒకవేళ పార్టీ పెడితే పెట్టబోయే పార్టీలో ఈ పేరు ఉంటుంది, అదే దానికి ఇంటి పేరు అవుతుంది, అంతవరకు గ్యారంటీ. నెక్స్ట్ కవిత వలన భారీ ఎత్తున బీఆర్ఎస్కి డ్యామేజ్ అవుతుందా? ఇది అనదర్ ఇంపార్టెంట్ క్వశ్చన్. బీఆర్ఎస్ యాక్చువల్గా దెబ్బ తిని ఉన్న పార్టీ అండి ఇప్పుడు ఆల్రెడీ ఓటమితో. ఇప్పుడు కేసీఆర్ ఎంత పెద్ద నాయకుడు, ఆయన కాంగ్రెస్ పార్టీ దాదాపుగా డెసిమేట్ అయిపోయింది తెలంగాణలో. రెండోసారి 15 మంది అంతమంది ఎలక్ట్ అయితే వాళ్ళలో సగం మందిని ఆయన తన వైపు లాగేసుకున్నారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హోదా కోల్పోయారు భట్టి విక్రమార్క గారు, అంతకుముందు ఉండింది. ఈ ఎమ్మెల్యేలు డ్రిఫ్ట్ అయిపోవడంతో కోల్పోయారు. వీళ్ళు ఇవాళ 10 మంది ఎమ్మెల్యేలు తీసుకున్నారు, వాళ్ళని డిస్క్వాలిఫై చేయాలని కొట్లాడతారు. ఇప్పుడు వాట్ వాజ్ మీట్ ఫర్ యూ కెనాట్ బి పాయిజన్ టుడే. సో ఆ రోజు నాడు మీరు ఏం చేశారో అదే వీళ్ళు చేశారు. ఇది వేరే ఒక కాన్స్టిట్యూషనల్ ఇష్యూ అనుకోండి, దానిలో ఎవ్రీబడి విల్ ప్లే దేర్ ట్రిక్స్. కానీ బీఆర్ఎస్ దెబ్బ తిని ఉన్న పార్టీ 39 సీట్లు గెలిచారు. ఒక బై ఎలక్షన్ జరిగితే, ఒక ఎమ్మెల్యే గారు చనిపోవటం వల్ల రోడ్డు ప్రమాదంలో ఒక బై ఎలక్షన్ జరిగితే ఆ బై ఎలక్షన్లో ఓడిపోయారు. అది సిటీ, ఇప్పటి వరకు సిటీలో ఎంటర్ అవ్వాలి, అట్లాంటిది క్యాంటోన్మెంట్లో ఎంటర్ అయ్యారు. ఓకే, నెక్స్ట్ 10 మంది ఎమ్మెల్యేలు అవతలకు వెళ్ళారు, ఇంకా 28 మంది ఉన్నారు. పార్లమెంట్ ఎలక్షన్స్లో 0 సీట్లు వచ్చినాయి. మేము మళ్ళీ గెలుస్తామనే ఆశ లేకపోతే ఆ టైప్ ఆఫ్ మేనిఫెస్టేషన్ ఉండడం ప్రతి రాజకీయ నాయకుడికి ఉంటుంది, ఉండాలి కూడా. అయిపోయింది మన పని అని వదిలేయకూడదు. కానీ ప్రస్తుతానికే బాగా దెబ్బతిన్న పార్టీ బీఆర్ఎస్. తర్వాత కేసీఆర్ గారు ఎలక్షన్ అయిన దగ్గర నుంచి మొన్న వరంగల్ సభలో తప్ప ఒకటెక్కడో నల్గొండ జిల్లాలో ఒకటి పెట్టారు, అంతే తప్ప అసలు పబ్లిక్లోకి రావడం లేదు. ఆయన పబ్లిక్లోకి రావడం లేదంటే రేవంత్ రెడ్డి గారు దాన్ని తెలివిగా మీ అందరి మీద అలిగాడు ఆయన అని చెప్పి ప్రచారం చేస్తున్నాడు. సో ఆయన, ఎందుకంటే కేసీఆర్ గారు ఒక మాట అన్నారు, కత్తి వేరే వాడి చేతికి ఇచ్చి మీ తరఫున యుద్ధం చేయమంటే నన్ను చేయమంటే నేను ఎలా చేస్తాను అంటే, అధికారం నాకు ఇవ్వలేదు కాబట్టి నేను రాను అన్న సెన్స్ వచ్చింది. అట్లీస్ట్ ఆయన ఉద్దేశం అది అయినా కాకపోయినా ఈ సెన్స్ అయితే జనంలోకి వెళుతోంది. సో ఇది అనదర్ సిచ్యువేషన్. బీఆర్ఎస్ ఆల్రెడీ దెబ్బతినున్నది. ఇప్పుడు ఈవిడ తాలూకా మాటలు, దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ కాల్డ్ ఇంప్లోజన్ అండి. లోపల నుంచి పేలింది అది, విస్ఫోటనం. బయట నుంచి ఎవడో బాంబు వేయలే, లోపల నుంచి పేలింది. అండ్ ఆవిడ వెంటనే సస్పెన్షన్కి సంబంధించి ఇంకా దాన్ని కొనసాగించకుండా ఆవిడ రాజీనామా చేశారు పార్టీకి. ఆవిడ బీఆర్ఎస్ ద్వారా వచ్చినటువంటి లెజిస్లేటివ్ కౌన్సిల్ మెంబర్షిప్కి కూడా రాజీనామా చేశారు. చేసి బయటికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఆవిడ కాంగ్రెస్తో కలుస్తారా? కలవకపోవచ్చు, ఆన్ ద ఫేస్ ఆఫ్ ఇట్ కలవకపోవచ్చు. బీజేపీతో కలిసే అవకాశం లేదు. సో షీ మైట్ వాంట్ టు సెటప్ హర్ ఓన్ యూనిట్ అండ్ గ్రో ఆన్ దాట్.
ఇప్పుడు వారు నిజంగా దానివలన రాష్ట్రంలోకి అధికారంలోకి వచ్చేస్తారా? వీ కెనాట్ ప్రెడిక్ట్ దోస్ థింగ్స్. ఈ ప్రస్తుతానికి వారు బయటికి వెళ్ళడం అనేది కాంగ్రెస్కి అడ్వాంటేజ్, బీజేపీకి కాదు. ఓకే. కాంగ్రెస్కి అడ్వాంటేజ్. ఎందుకంటే వీళ్ళకి అంతర్గతమైనటువంటి కుమ్ములాటలు కాదు, అవి పేలిపోయి ఇప్పుడు బయటకు వచ్చాయి. కుటుంబం విచ్ఛిన్నం విచ్ఛిన్నం అయింది అనేది కవిత చెప్పారు, అది అయింది. సో ఆవిడ జనంలోకి వెళ్ళి పాదయాత్ర మొదలుపెట్టేసి మద్దతు కొడగట్టే కార్యక్రమం చేస్తే, జాగృతిలో ఉన్న నాయకులని అందరినీ బీఆర్ఎస్లోకి లాక్కొని వాళ్ళు స్టేట్మెంట్లు ఇప్పించిన డ్యామేజ్ పొటెన్షియల్ అయితే ఆవిడకు ఉంటుంది. ఆవిడకు వల్ల షీఈ్ ఎ ఫ్యాక్టర్ ఇన్ ద అప్కమింగ్ ఎలక్షన్స్. కవిత ఈజ్ ఎసెన్షియల్లీ ఎ ఫ్యాక్టర్ అండ్ దే కెనాట్ ఇగ్నోర్. నెక్స్ట్ ఆవిడకి చాలా ఇన్ఫర్మేషన్ ఉంది నా దగ్గర అని ఆవిడ చెప్పారు మొన్న. సో సందర్భాన్ని బట్టి చెప్తానన్నారు. అంటే ఇంకా ఎన్నో బుల్లెట్లు అక్కడి నుంచి రాబోతున్నాయి. సో సిరీస్ ఆఫ్ ఎపిసోడ్స్ ఉండబోతున్నాయి. ఇంకో ఎన్నోసార్లు ఆవిడ ఈ పార్టీని ఇబ్బంది పెట్టబోతున్నారు. ఇబ్బంది పెట్టబోతున్నప్పుడు పిల్లిపోరు పిట్ట తీర్చినట్టు ఇక్కడ ప్రస్తుతానికి పిట్ట రేవంత్ రెడ్డి. ఓకే. ఆయన అడ్వాంటేజ్ పొందుతాడు, అనుకోకుండా అంది వచ్చిన అవకాశం ఆయన అడ్వాంటేజ్ పొందుతాడు తప్పకుండాను. అది కాంగ్రెస్ని మరింత బలోపేతం చేస్తుంది ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ, పరిపాలనా పరంగానే పార్టీ పరంగా కానీ. సో కవిత ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఇన్ ది అప్కమింగ్ ఎలక్షన్స్ వితౌట్ ఎనీ డౌట్. ఇప్పుడు ఆవిడ పార్టీలోంచి ఇలా బయటుండి యాక్టివిటీ చేసినా, లేదు మళ్ళీ వాళ్ళు ఒకరికొకరు క్షమాపణలు చెప్పేసుకొని సర్దేసుకున్నా ఆయన అన్నా కానీ ఇప్పుడు ఆవిడ మాట్లాడిన మాటలు, వీళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్లు రికార్డెడ్ కదా, ఇవేం పోవు. అదేదో వాడు మహేష్ బాబు సినిమాలో ఆయన చెప్పినట్టుగా, నువ్వు మర్చిపోయినా వాళ్ళు మర్చిపోయినా గూగుల్ మర్చిపోదుగా. సో ఇది ఉంటుంది. అవును. ఎస్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సాయి శేఖర్ గారు. థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.